కోరు కాసేపట్లోనే తెలంగాణలో 116 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్లు దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. మరి కాసేపట్లో ముగియబోతుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా నేతలంతా కీలక నాయకులంతా కూడా ప్రచారంలో నిమగ్నమయ్యారు. నిన్నటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దాదాపు అన్ని జిల్లాలను చుట్టొచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా. ఇటు హరీష్ రావు, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు కూడా బాధ్యతలు తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. బీజేపీ నుంచి బీజేపీ అగ్రనేతలు, జాతీయ నేత కూడా వచ్చి మహబూబ్నగర్లో, జాతీయ అధ్యక్షుడు వచ్చి మహబూబ్నగర్లో ప్రచారం చేశారు. మిగిలిన నాయకులంతా కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావు వీళ్ళంతా కూడా ప్రచారం చేస్తున్నారు. దాంతో ఏం జరగబోతుంది ఈ పురపోరులో? దాదాపు 52 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు, ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ 52 లక్షల మంది ఓటర్లు ఎవరికి ఓటేయబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. 52.43 లక్షలు ఎగ్జాక్ట్గా ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 25,62,000 అయితే మహిళలు 26,80,000, కొంచెం ఎక్కువగా మహిళల సంఖ్య ఉంది. గత ఎన్నికల్లో అంటే 2022లో ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఇప్పుడు గతంలో మున్సిపాలిటీలుగా ఉన్నవి కూడా ఇప్పుడు కార్పొరేషన్లుగా మారాయి. ఓవరాల్గా చూసుకున్నప్పుడు వీటన్నిటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసింది. మొత్తం 116 ఆల్మోస్ట్ 116 మున్సిపాలిటీల్లో 100కు పైగా మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అంటే 90% ఎబో 95% వరకు కూడా. కార్పొరేషన్లు కూడా 7కు 7 ప్రస్తుతం ఉన్న సంఖ్య ప్రకారం చూసుకున్నప్పుడు అధికారికంగా చాలామంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వార్డు మెంబర్లు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేషన్లు అయితే మేయర్లు, డిప్యూటీ మేయర్లు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి చాలా దాదాపు 50% ఎబో పార్టీ మారి వెళ్ళిపోయారు, కాంగ్రెస్లో చేరిపోయారు, అధికార పార్టీలో చేరారు. ఆ లెక్కన అధికారికంగా చూసుకుంటే మాత్రం 116లో 100కు పైగా మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్ చేతుల్లోనే ఉన్నాయి. ప్రస్తుతానికి అధికారికంగా చూసుకుంటే మొన్నటి పాలకవర్గాలన్నీ కూడా బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయి. కానీ అక్కడ ఎమ్మెల్యేలు మారిపోవడం, నాయకులు మారిపోవడం, నేతలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లు అంతా కూడా పార్టీలు మారిపోయారు. దాంతో లెక్కల్లో కొంత తేడా వచ్చింది. ఖచ్చితంగా 50% ఎబో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ గతంలో మాదిరిగానే ఉంది. ఇప్పుడు ఈ అన్నిటికీ సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఇందులో కార్పొరేషన్లో ఒకసారి మనం చూద్దాం. కరీంనగర్, పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉంటుంది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్, మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్ కార్పొరేషన్, మంచిర్యాల జిల్లా కేంద్రమైంది, అది కూడా కార్పొరేషన్గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్, నల్గొండ జిల్లాలోని నల్గొండ కార్పొరేషన్. ఇవన్నీ 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో కరీంనగర్లో మాత్రం 66 వార్డు సభ్యుల సంఖ్య ఉంది. నల్గొండలో అతి తక్కువగా 48 మంది సభ్యుల సంఖ్య, కార్పొరేటర్ల సంఖ్య ఉండబోతుంది. మిగిలిన 5 కార్పొరేషన్లో కూడా 60 వార్డులు ఉంటాయి, 60 డివిజన్లు ఉంటాయి. అన్నిటికీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన ప్రచారం కాసేపట్లో ముగియబోతుంది. ఎల్లుండి దీనికి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపై, అంటే గత అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 8 ఎంపీలు కాంగ్రెస్, 8 ఎంపీలు బీజేపీ, ఆ తర్వాత 1 ఎంపీ ఎంఐఎం వాటికి దక్కాయి. బీఆర్ఎస్ పార్టీ అసలు బోనీయగొట్టలేదు పార్లమెంట్ ఎన్నికల్లో. ఆ తర్వాత మొన్న కొద్ది రోజుల క్రితం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు మనకు తెలుసు, అవి ఓటు గుర్తు లేకుండా జరుగుతాయి. అక్కడ పోటీ చేసిన వాళ్ళు ఎవరైనా గుర్తు లేకుండానే పోటీ చేస్తారు. కాబట్టి ఆ పార్టీ మద్దతుదారులు ఉంటారు, ఆ పార్టీ నాయకులే అక్కడ అభ్యర్థులుగా, సర్పంచ్ అభ్యర్థులుగా ఉంటారు, గెలుస్తారు, ఓడిపోతుంటారు. ఇప్పుడు ఆ ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఆ సందర్భంగా పోటీ చేసే అవకాశం వాళ్ళకు ఉంటుంది. కాకపోతే అది గ్రామ పంచాయతీ, అంటే పల్లెల్లో పంచాయతీ సమరంలో పైచేయి కాంగ్రెస్ పార్టీ సాధించింది. బీఆర్ఎస్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు సాధించాం, ఎక్కువ సర్పంచ్ స్థానాలు దక్కించుకున్నామనే అభిప్రాయంలో ఉంది. బీజేపీ కొంత వెనుకబడింది, అంటే పల్లెల్లో కొంత బీజేపీ ఇన్ జనరల్గానే కొంత వెనుకబడి ఉంటుందని టాక్ ఉంటుంది. ఇప్పుడు పట్టణాలు, ఇది పల్లెల పంచాయతీ అయిపోయింది, ఇప్పుడు పట్టణాల పంచాయతీ వచ్చింది. మళ్ళీ 4 రోజులైన తర్వాత మళ్ళీ ఎన్నికలు ఉంటాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మళ్ళీ జరగబోతున్నాయి. అవి 2-3 నెలల్లో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా ఎన్నికలు కంటిన్యూగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజల నాడి, ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది, ఏమైనా యాంటీ గవర్నమెంట్ లేదంటే ప్రో గవర్నమెంట్ ఏదో ఒక తీర్పు ఇందులో ఉండబోతుందా, ఏం జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్.
గతంలో మొన్న జరిగిన ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో 60-70% వరకు కూడా కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంది. ఆ సర్పంచ్లంతా మా వాళ్ళే 70% మాకు వచ్చింది, బీఆర్ఎస్ పార్టీకి మిగిలిన 20-30% వరకు వచ్చి ఉంటుంది. ఇక బీజేపీకి చాలా తక్కువ సంఖ్యలో, దాదాపు ఒక 1000 కూడా రాలేదు అని అప్పుడు చెప్పారు, ప్రచారం జరిగింది. అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు అప్పుడు 60-70% కాంగ్రెస్కి వస్తే 20-30% ఆ లెక్కలు. ఎందుకంటే అది పోలింగ్ ఏది కూడా ఇండిపెండెంట్గానే బరిలో దిగుతారు, గుర్తుండదు, పార్టీలో గుర్తుండదు. కాబట్టి ఎవరికి వారు మా అభ్యర్థి అని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వాతావరణం అది. కాబట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేయలేము మనం. వాస్తవానికి ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయి దాన్ని క్యాలిక్యులేట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఈ లోకల్ పురపాలక ఎన్నికలు, అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు, నగరపాలక ఎన్నికలు అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏ పార్టీ సరే, అఫ్కోర్స్ పార్టీలో ఆ గుర్తుతో గెలిచాక వాళ్ళు ఫిరాయించడం, ఆ తర్వాత చైర్మన్ ఎన్నికలు, వైస్ చైర్మన్ ఎన్నికల్లో, మేయర్ ఎన్నికలు, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జంప్ జిల్లానీలు ఉంటారు ఖచ్చితంగా. అంటే 1-2 సీట్లతో బీఆర్ఎస్ కంటే లేదంటే కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి జంప్ అవ్వడం, కొంత బీఆర్ఎస్ నేతలు బలంగా ఉన్న చోట్ల బీఆర్ఎస్కి కాంగ్రెస్ నుంచి జంప్ కావడము, లేకుంటే బీజేపీకి జంప్ కావడం, వాటెవర్ అలా జరుగుతుంటాయి. కానీ ఓవరాల్గా మాత్రం ఈ వార్డు స్థానాల్లో ఎవరికి ఎన్ని స్థానాలు దక్కబోతున్నాయి, ఎంతమంది ఈ స్థానాలు దక్కించుకుంటారు, మెజారిటీ ఓట్లు అంటే 52 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది ఆ ఓటింగ్ పర్సంటేజ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీలన్నీ కూడా చాలా చావో రేవో అన్నట్లుగా తలపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏదో తాడో పేడో తేల్చుకుంటామనే దిశగా కూడా అన్ని పార్టీలు కదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇందులో ఇప్పటివరకు వచ్చిన మొత్తం వార్డులు 2996 వార్డుల్లో 2996 సీట్లకు ఒక రకంగా సీట్లనే చూడాలి, వీటిని ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఎన్ని వార్డ్స్ ఎవరు గెలుచుకుంటారు, ఏం జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అంటే 3000 ఆల్మోస్ట్ 3000 ఉన్నాయి. 3000లో క్లియర్గా అంటే 1000 ఎవరికి వచ్చాయి, 2000 ఎవరికి వచ్చాయి, లేకుంటే 200 ఎవరికి పరిమితం అయ్యారు, ఇవన్నీ వస్తున్నాయి. అయితే ఇది ఏం జరగబోతుంది అనేది దీనికి సంబంధించిన మొత్తం పోలింగ్ స్టేషన్లు 8203 బ్యాలెట్ బాక్సులు కూడా రెడీ అయిపోయాయి. అంతా సిద్ధమై ఉన్నారు అధికారులంతా కూడా. ఇందులో ఈసారి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 ప్రధాన పార్టీలతో పాటు అక్కడక్కడ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు కూడా బరిలో దిగారు. ఫార్వర్డ్ బ్లాక్ తరఫున నిజమైన ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు కొంతమంది ఉంటారు. అదే సమయంలో కొంతమంది కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతుదారులు కూడా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బరిలో దిగుతున్నారు. వాళ్ళ భవితవ్యం ఏంటి, అసలు వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, అది కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారబోతుంది. అది కూడా చాలా కీలకమే. ఈ కార్పొరేషన్ల విషయానికి వస్తే ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ ఈ 2 కార్పొరేషన్లపై అక్కడ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇద్దరు కూడా చాలా ఫోకస్ చేశారు. ఎలాగైనా గెలుచుకోవాలనే ఆలోచనలో వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ 2 కార్పొరేషన్లు బీజేపీకి సవాల్గా మారాయి. బీజేపీ ఎలాగైనా ఆ రెండింటిపై పాగా వేయాలని, కార్పొరేషన్లు నగరపాలక సంస్థలు కాబట్టి కొంచెం ఎక్కువ కీలకంగా ఉంటాయి, అక్కడ పాగా వేయాలనే లక్ష్యంతో బీజేపీ కదులుతుంది. ఇక రామగుండం అక్కడ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆడ కాంగ్రెస్ గెలుచుకునే దిశగా దాన్ని చాలా కష్టపడుతున్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు, గంగుల కమలాకర్, మాజీ మంత్రి ఆయన. అంటే కరీంనగర్లో ఎంపీ బీజేపీ నుంచి ఉంటే ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఉన్నారు కాబట్టి ఆ 2 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తుంది అని భావిస్తున్నారు. కొంత కాంగ్రెస్ అక్కడ వెనుకబడి ఉండొచ్చు అని టాక్ ఉంది. కానీ అధికార పార్టీ కాంగ్రెస్, మరి కాంగ్రెస్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతుంది కరీంనగర్ మున్సిపాలిటీలో అనేది మనం చూడాలి. ఇక రామగుండం విషయానికి వస్తే అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరుతామని ధీమాగా ఉన్నారు. రామగుండంలో మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి, అది కొంచెం డిఫరెంట్ నియోజకవర్గమే. అది మున్సిపాలిటీ ముఖ్యంగా గతంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా పెద్ద సంఖ్యలో గెలిచారు. వాళ్ళు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచారు చాలామంది. కాబట్టి ఇప్పుడు కూడా ఎలా ఉండబోతుంది రామగుండం మున్సిపాలిటీ అనేది ఒక ఉత్కంఠ అయితే ఉంది. అక్కడ ఫార్వర్డ్ బ్లాక్, అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు ఉంటాయి. అందులో ఏ రకంగా రామగుండం ఎన్నిక ఉండబోతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక్కడ కరీంనగర్లో కూడా ఒక పాయింట్ చెప్పుకోవాలి. కరీంనగర్లో 24వ డివిజన్లో ప్రధానంగా అక్కడ బీజేపీ మొదటి నుంచి ఉన్న ఒక వ్యక్తి జనసేన నుంచి నామినేషన్ వేశారు. అంటే ఆయన టికెట్ రాకపోవడంతో ఆయన జనసేన బీఫామ్ తీసుకొని జనసేన గుర్తుపై, గాజు గ్లాస్ గుర్తుపై బరిలో దిగుతున్నారు. ఆయన బీజేపీ కరడుగట్టిన కార్యకర్త. మరి ఆయన భవితవ్యం ఎలా ఉండబోతుంది 24వ వార్డులో అనేది కరీంనగర్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. ఇక నిజామాబాద్లో ఖచ్చితంగా ఎంఐఎం కీ రోల్ గతంలో ప్లే చేసింది, ఈసారి కూడా ప్లే చేసే అవకాశం కనిపిస్తుంది. నిజంగా అక్కడ ఎంఐఎం కీ రోల్ ప్లే చేస్తే కాంగ్రెస్కి ఖచ్చితంగా అవకాశం ఉండబోతుంది, లేదంటే బీజేపీకి ఛాన్స్ దక్కొచ్చు.
అదేం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఇక మహబూబ్ నగర్ గతంలో కూడా ఇది మున్సిపాలిటీగా ఉంది. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు, మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్నప్పుడు 45 వార్డులు ఏదో ఉంది అక్కడ. అందులో మెజారిటీ 39, 35 పైన బీఆర్ఎస్ఏ గెలుచుకొని కైవసం చేసుకుంది. ఇప్పుడు అది 60 డివిజన్లకు పెరిగింది, కార్పొరేషన్ అయింది మహబూబ్ నగర్. కాబట్టి అక్కడ ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. మహబూబ్ నగర్ ఎంపీగా సేమ్ కరీంనగర్ లాగే ఇక్కడ ఎంపీగా డీకే అరుణ బీజేపీ కీలక నాయకురాలు ఉన్నారు. ఎమ్మెల్యేగా మాత్రం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా పోటాపోటీ వాతావరణం కనిపిస్తుంది. ఇక మంచిర్యాలలో కూడా అదే పరిస్థితి. మంచిర్యాలలో ప్రేమ్సాగర్ రావు స్థానిక ఎమ్మెల్యే కొంత ఆయన అనారోగ్య కారణాల వల్ల ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొనట్లేదు. అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా ఉంది. మంచిర్యాల కార్పొరేషన్ను కూడా దక్కించుకుంటామనే నమ్మకంతో ఉంది. కొత్తగూడెం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ కొత్తగూడెంలో ఎమ్మెల్యేగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ నుంచి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే పూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాస్తవానికి కొత్తగూడెం ఆయన గెలవడానికి కూడా కాంగ్రెస్ సిపిఐ పొత్తు ఎంతో ఉపయోగపడింది. కానీ ఇప్పుడు ఆ పొత్తు విచ్ఛిన్నమైంది. అక్కడ సిపిఐ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ కూడా చాలా పోటీ ఇస్తుంది అక్కడ. కాబట్టి 3 పార్టీల మధ్య పోటీ కనిపిస్తుంది. కొంత అక్కడ బీజేపీ తక్కువగా కొత్తగూడెంలో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. ఇక నల్గొండ విషయానికి వస్తే నల్గొండలో అన్నిటికంటే కార్పొరేషన్లు అన్నింటిలో ఇప్పుడు 7 కార్పొరేషన్లు ఎన్నికలు జరుగుతుంటే అందులో అతి తక్కువ డివిజన్లు ఉంది నల్గొండలో. 48 డివిజన్లు మాత్రమే ఉన్నాయి. నల్గొండ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లా అది. అక్కడ మొత్తం మున్సిపాలిటీల విషయానికి వస్తే కూడా 17 మున్సిపాలిటీలు ఉంటే ఆ 17లో కేవలం జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సూర్యాపేట నుంచి. ఆ ఒక్క మున్సిపాలిటీ తప్ప మిగిలిన 16 అవి కూడా బీఆర్ఎస్ గెలుచుకున్నవే. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొత్తం టర్న్ అయిపోయినాయి. 16కు 16 కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నల్గొండలో ఒక ఇంట్రెస్టింగ్ వాతావరణం. నల్గొండ కార్పొరేషన్ కానీ ఆ జిల్లాలో కానీ మొత్తం కాంగ్రెస్ వేవ్ అనేది అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదలైంది. అది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సూర్యాపేట జగదీష్ రెడ్డి మినహాయిస్తే నల్గొండ జిల్లాలో మొత్తం స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఎంపీ విషయానికి వస్తే నల్గొండ, భువనగిరి 2 ఎంపీ స్థానాలు రికార్డు స్థాయి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఆ తర్వాత పల్లెపోరు, అందులో కూడా మ్యాక్సిమం గ్రామ పంచాయతీలన్నీ మ్యాక్సిమం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కంటే ఎక్కువగా అక్కడ కైవసం చేసుకుంది. మ్యాక్సిమం సీట్లను కూడా మ్యాక్సిమం సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ నేతలే ఎన్నికయ్యారు. ఇప్పుడు నల్గొండలో ఉన్న మున్సిపాలిటీలు అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే దిశగా కదులుతుంది. దీనికి కేవలం సూర్యాపేటలో మాత్రమే జగదీష్ రెడ్డి కొంత బ్రేక్ వేసే అవకాశం కనిపిస్తుంది. కానీ మిగిలిన చోట్ల చూడాలి ఎలా ఉండబోతుంది ప్రజల అభిప్రాయం అనేది. జస్ట్ ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణం చూస్తే మాత్రం నల్గొండ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ వైపు టర్న్ అయింది. నల్గొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి. ఆయనకు కూడా అది ప్రతిష్టాత్మకం, ఖచ్చితంగా ఆయనకు కూడా సవాల్గా ఉంది. కాబట్టి నల్గొండలో ఎలాంటి ఫలితం రాబోతుంది నల్గొండ కార్పొరేషన్ అనేది మనం వేచి చూడాలి. ఓవరాల్గా చూసినప్పుడు తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక మంత్రిని, ప్రతి కార్పొరేషన్కి, ప్రతి మున్సిపాలిటీకి కూడా బాధ్యతలు అప్పగించారు. ఒక్కొక్కరిని బాధ్యతలు అప్పగించి వాళ్ళని అక్కడ మోహరించారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. రేవంత్ రెడ్డి అంతా తానే ప్రచారం నిర్వహించారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ప్రచారం సాగించారు. మంత్రులందరికీ కూడా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అక్కడ ఎక్కడెక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ 2 పార్లమెంట్లు మినహాయించి మిగిలిన 15 పార్లమెంటు స్థానాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి పార్లమెంటుకు ఒక మంత్రిని ఇన్ఛార్జిగా నియమించి అక్కడ ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు వాటి అన్నిటి బాధ్యతలు అప్పగించారు. కాబట్టి మంత్రులకు ఇది ప్రతిష్టాత్మకంగా ఉంది. ఎక్కడ ఎవరు రిజల్ట్ ఇవ్వలేకపోయినా అది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా మెదక్ జిల్లాపై చాలా సీరియస్గా ఫోకస్ చేస్తుంది. అక్కడ హరీష్ రావు అన్ని తానే ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు సిరిసిల్ల, వేములవాడ, మిగిలిన ప్రాంతాల్లో, వరంగల్ ప్రాంతాల్లో కూడా కేటీఆర్ కూడా ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇటు బీజేపీ నుంచి కీలక నేతలు అంతా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఫలితం రాబోతుంది, ఏం జరగబోతుంది అనేది 13వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది, ఆ రోజు తేలబోతుంది. ఎన్నికల ప్రచారంలో అటు రేవంత్ రెడ్డి, ఇటు రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు, కేటీఆర్, హరీష్ చాలా మాటల తూటాలు పేలుస్తున్నారు, ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకసారి చూద్దాం రామచంద్రరావు, రేవంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడారో చూశాక డిబేట్లోకి వెళ్దాం. ఆ మధ్య నేను చెప్పాను రేవంత్ రెడ్డి రేవంత్ దిన్ గా మారాడు. ఇప్పుడు రేవంత్ దినే రెహమాన్ డకైట్ గా మారతాడు. రెహమాన్ డకైట్ దురేందర్లో ఉన్న రెహమాన్ డకైట్ ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు రేవంత్ ఉద్దీన్ అన్నావు కదా, నాకేం ప్రాబ్లం లేదు. రేవంత్ గౌడ్ అయినా, రేవంత్ మాదిగైనా, రేవంత్ ముదిరాజ్ అయినా, రేవంత్ యాదవ్ అయినా,
సర్దార్ రేవంత్ సింగ్ అయినా లేకపోతే రేవంతుద్దీన్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు. అన్ని కులాలను అన్ని మతాలను సమన్వయం చేసుకొని రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టే అవకాశం 4 కోట్ల ప్రజలు ఇచ్చిండ్రు. భూపాలపల్లి జిల్లా నడ తీసేయడట, వాళ్ళు పెట్టిన కూడా తీసేస్తాం. జయశంకర్ సార్ పేరు మీద పెట్టింది ఎవరు? భూపాలపల్లి జిల్లా చేసింది ఎవరు? భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు? భూపాలపల్లిలో కలెక్టర్ ఎస్పీని కూర్చోబెట్టింది ఎవరు? భూపాలపల్లిలో 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎవరు? సింగరేణి క్వార్టర్లు కట్టింది ఎవరు? 19,000 విరాసత్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? సింగరేణికి న్యాయం చేసింది ఎవరు? మరి పొట్టోడు పీకిందేమో 2 నెలలు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు. రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచేటట్లేదు రా, వచ్చి నాయించకపోతుంది, నేను రాను మెదక్ అన్నాడు. చుట్టూ తిరిగిడు తప్ప మెదక్కు రాలే. మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. మెదక్ వస్తే మా ఏడుపాయల అమ్మవారు ఊకుంటుందా? మా కొమరెల్లి మల్లన్న ఊకుంటాడా? నువ్వు దేవుణ్ణి మోసం చేస్తే ఆ దేవుడు మొదలే మా ఏడుపాయల అమ్మవారు చాలా పవర్ఫుల్, కొమరెల్లి మల్లన్న చాలా పవర్ఫుల్. ఇలా దేవుళ్ళను మోసం చేసి మొఖం లేక ఇలా మెదక్ జిల్లాకు రేవంత్ రెడ్డి రాలేదు. చూసాం కదా మాటల దాడి ఏ రకంగా సాగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా దాడి చేస్తున్నారు. జాతిపితాన్ని ఉద్దేశించి, అంటే కేసీఆర్ని జాతిపిత అని చెప్పుకోవడాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఎవడి జాతి ఎవడికి రా జాతిపిత అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో హరీష్ కేటీఆర్ కూడా అదే స్టైల్లోకి వెళ్ళి అదే రకమైన మాటలు, అంటే ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఆ పదాలు మనం ఇక్కడ ఉపయోగించలేం, అలాంటి మాటలు వాడుతూ కూడా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం అంటే ఈ ఎన్నికలపై ఎవరి అంచనాలు ఏంటి, ఏ రకంగా ఉంది చూద్దాం. మనతో పాటు డిబేట్లు జరుగుతున్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, గతంలో జెడ్పీటీసీగా ఆయన ప్రాతినిధ్యం వహించారు. తర్వాత డిసిఎంఎస్, కరీంనగర్ డిసిఎంఎస్ చైర్మన్గా గతంలో పనిచేశారు. ఇప్పుడు కూడా ధర్మపురి మున్సిపాలిటీలో ఆయన వాళ్ళ శ్రీమతి పోటీ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు అక్కడ ఉన్నారు, ఎన్నికల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు. మెట్పల్లి ఇన్ఛార్జ్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. ముందు శ్రీకాంత్ రెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీకాంత్ రెడ్డి గారు, దాదాపు 52 లక్షల మంది ఓటర్లు ఓటు వేయడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ పంచాయతీ ఎన్నికల్లో మీరు కొంత వెనుకబడ్డారు. వాస్తవానికి ఇప్పుడున్న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతుంటే ఇందులో దాదాపు 95 గతంలో మీరు గెలిచినవే. 95% నేను చెప్తుంది. అంటే 100కు పైగా మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు మీ చేతిలో ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆల్మోస్ట్ అట్లా 50 వెళ్ళిపోయారు, ఇప్పటికే వెళ్ళిపోయారు. మిగిలిన 50లో ఇంకా కొన్ని ఇప్పుడు పోయే అవకాశం కనిపిస్తుంది అనేది టాక్. ఏంటి మీ అంచనా ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అంచనా ఏంటి? పల్లెల్లో ఓడిపోయారు, పట్టణాల్లో ఎలాంటి ప్రభావం చూపబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఈసారి నమస్కారం అండి కళ్యాణ్ గారు, నమస్కారం. శ్రోతలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈసారి మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకు అంటే మీరు ఒకటి గమనించాలి, తెలంగాణ ఉద్యమంతో పాటు ఏదైతే రాజకీయ పరిణామాలు మారినాయో చాలా మంది యువమిత్రులు, యువకులు ఈ రాష్ట్రంలో కౌన్సిలర్లుగా, తర్వాత చైర్మన్లుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా అనేక మంది యువకులకు అవకాశం ఇచ్చిండు కేసీఆర్ గారు, అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ 2014లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. తర్వాత 18లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వాళ్ళలో 60 నుంచి 70% మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులే. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో తర్వాత వీటిలో మేము తయారు చేసుకున్నటువంటి నాయకులను ప్రలోభ పెట్టి, తర్వాత రకరకాలుగా వేధింపులకు గురి ఇచ్చి, తర్వాత బెదిరించి, ఇవాళ స్థానికంగా మొన్న చూసినాం అక్కడ స్వయంగా స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారి కాన్స్టిట్యున్సీలో ఒకతను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇనానిమస్గా గెలిస్తే తెల్లారే కండువ కప్పిరు, వెంటనే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పిరు. అంటే ఆ రకమైనటువంటి వ్యవస్థ ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక మాయను మచ్చగా రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా కార్యకర్తలు చాలా మట్టుకు కృషి చేస్తూ ఉన్నారు, గెలుపు కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
ముఖ్యంగా మేము చూసినాం 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇంతగనము పోలీసుల కానీ తర్వాత అధికారులది కానీ ఇంతగనం దౌర్జన్యం ప్రజల మీద లేకుండే. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏం జరిగిందేమో తెలియదు కానీ ప్రతి ఎమ్మెల్యే తర్వాత మంత్రి అంటే ఇష్టానుసారం కొత్త రాజ్యాంగం రాసుకున్నట్టుగా ప్రజల్ని వేధించడమే కాకుండా కార్యకర్తలను వేధించడమే కాకుండా అంటే ఎవరు ఉండద్దు, అపోజిషన్ పార్టీలే ఉండద్దు అన్నటువంటి ఒక రకమైనటువంటి పోకడలో ఉన్నారు. కాబట్టి కొంత క్షేత్రస్థాయిలో అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి. అయినా ప్రజల దగ్గరికి వెళ్తున్నాము, స్పష్టంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం అసలు జరుగుతున్నది ఏంది, అసలు ఏం జరిగేది ఉండే, ఏం జరుగుతున్నది, ఇంత మంచి తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు ఎలా ఖరాబ్ చేస్తున్నారు అనేటివి మనం స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఇక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని నేనైతే ఆశాజనకంగా ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను. ముఖ్యంగా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా 50% బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, 50% స్థానాలు. కానీ ఏం చేశారంటే మొత్తం మంది కూడా కండువాలు కప్పడం, ఏదో రకంగా అధికార పార్టీ ఉంది కదా అని చెప్పి రకరకాలైనటువంటి దౌర్జన్యాలు చేయడం, బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు ఉన్నటువంటి వాళ్ళను కూడా ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ కండువ కప్పుకొని వాళ్ళ సంఖ్య పెంచుకోవడం జరిగింది. వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ చెప్పిండు మొన్న మా పంచాయతీ ఎన్నికలు కాగానే 60% గెలిచినామని చెప్పిండు, తెల్లారి ముఖ్యమంత్రి 80% గెలిచినామని చెప్పిండు. ఆ 20% వెంటనే ఒకటే రోజులో మారింది. కాబట్టి ఈ రకమైన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఏమి ఎదురగావు. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నేను భావిస్తా ఉన్నా. దీనికి ఒక కారణం కూడా ఉంది. గతంలో కొత్త మున్సిపాలిటీలు కూడా కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి అనేక రకాలైనటువంటి ఫండ్స్, అన్ని మౌలిక వసతులు కానీ తర్వాత ఇతరత్ర సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాము. పెద్దగా క్షేత్రస్థాయిలో ఇబ్బంది అవుతుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. కానీ అక్కడక్కడ ఏదైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టేది, తర్వాత నాయకులను ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత దౌర్జన్యాలకు దిగుతున్నారు. అధికారులు కూడా ముఖ్యంగా పోలీసులు కానీ అధికారులు కూడా పూర్తి వాళ్ళ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది తప్ప అదర్వైజ్ పెద్ద ఇబ్బంది లేదు. మంచి ఫలితాలు వచ్చాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. రైట్. సుభాష్ గారు, మీరు అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నారు, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు అంటే అధికార పార్టీకి ధీటుగా తెచ్చుకున్నారు. అసెంబ్లీ కూడా 8 అసెంబ్లీ వస్తాయి, 8 ఎంపీ వచ్చాయి. చాలా ఎక్కువగా మీ ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి కనీసం 1000 పంచాయతీల్లో కూడా పాగా వేయలేకపోయింది బీజేపీ. అప్పుడు దెబ్బతింది. ఇప్పుడేంటి మీ అంచనా ఏంటి? ఇప్పుడు 7 కార్పొరేషన్లు ఉన్నాయి, 116 మున్సిపాలిటీలు ఉన్నాయి, 8 మంది మీ ఎంపీలు ఉన్నారు, 8 మంది మీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏంటి ఇప్పుడు అంచనా ఏముంది ఇది? నమస్కారం కళ్యాణ్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మా మీద ఒక ఏంటంటే అపోహ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది అనేది అసలు భూతత్వం పెట్టినా కూడా మాకు ఏంటంటే భారతీయ జనతా పార్టీ అసలు పోటీలే లేదని చెప్పి ఈ 2 పార్టీలు పదే చెప్తున్నాం. ఇవాళ చూడండి, ఇవాళ ప్రతి ఒక్కరు 2 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి అందరూ కూడా బీజేపీ మీద అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. అంటే వాళ్ళ బీజేపీ అనేది ఒక ఆల్టర్నేటివ్గా 2 పార్టీలకు ఎదిగిందని చెప్పి వాస్తవం. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇంతకుముందు మనకు 167 స్థానాలు ఏంటంటే మొత్తం సర్పంచ్లు ఉంటే మేము ట్రిపుల్ జిట్టికి వెళ్ళాము. అంటే 1000 అంటే ఆల్మోస్ట్ 1000 మంది మాకేంటంటే సర్పంచ్లు గెలిచినారు, 1600 మంది అంటే మొత్తం అంటే సర్పంచ్లు గెలిచినారు. తర్వాత ఏంటంటే వార్డు మెంబర్ కూడా ఏంటంటే గంజినే వెళ్తుంది. ఈరోజు క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ అనేది బలోపేతమైన అంటే వాస్తవం. 2 పార్టీలు పదే మా మీద ఆరోపణలు చేస్తుంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి మేము ఛాలెంజ్గా తీసుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా ట్రిపుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి అనేకమైన కార్యక్రమాలు మోదీ గారి ప్రభుత్వం నుంచి వచ్చింది. క్షేత్రస్థాయిలో తీసుకుపోయేందుకు సఫలీకృతమైనని చెప్పి ఇది వాస్తవం అన్నట్టు. మాకు ఇంతకుముందు మాకేంటంటే మనకి ఎట్లున్నా కూడా మొన్న ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి స్థానాలు వస్తుంది. టీఆర్ఎస్ పార్టీకి 2 స్థానాలే డిపాజిట్ వచ్చింది. ఇదేంటంటే వాస్తవం. ప్రజలందరూ కూడా ఏంటంటే గమనించినారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ లోక్సభలో ప్రాతినిధ్యం లేదని చెప్పి కూడా చూద్దాం. ఒకసారి సర్కారు ప్రధారం అని చెప్పి మహారాష్ట్రలో, ఒరిస్సాలో కూడా మేము ఏంటంటే పోటీ చేస్తామని చెప్పి అక్కడ కార్యాలయం తెలిసినా కూడా వాళ్ళ కార్యాలయంలో మూతపడే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ యొక్క ఎన్నికల్లో ప్రభావం చెందుతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నారు. ఇవాళ ఒకటి ఏంటంటే గమనించాల్సిన విషయం ఏముందంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 ఏకమై భారతీయ జనతా పార్టీను ఈ యొక్క మున్సిపల్ దాంట్లో గెలవద్దని చెప్పి క్లియర్గా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పోతారు, కాంగ్రెస్ పార్టీలో పోతారు, బీఆర్ఎస్ పార్టీలో. ఇది వాస్తవం. 2014 నుంచి 2023 వరకు మనం ఎంపీల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు కూడా గెలిచి ఈ పార్టీ ఆ పార్టీకి పోయినారు. వాళ్ళకి ఏకైక లక్ష్యం భారతీయ జనతా పార్టీ వాళ్ళు రావద్దని చెప్పి.
ఇవాళ మనం చెప్తామండి, మొన్న ఏంటంటే మేము ఏంటంటే ఛార్జ్ షీట్ విడుదల చేసినాం కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడిన తర్వాత మేము అధికారంలో వచ్చిన తర్వాత అనేకమైన హామీలు ఇస్తామని చెప్పి మేము ఏంటంటే మొత్తం ఛార్జ్ షీట్ చూస్తే దానికి కనీసం స్పందన కూడా లేదు. మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినాం మేము. మేనిఫెస్టోలో మేము కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మొత్తం పక్కన పెట్టేసి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ వచ్చేందంటే నిధులు మరి ఏ విధంగా ఏంటంటే వేరే రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఎట్లయితే వస్తుంది, దక్షిణ భారతదేశంలో అటు ఏంటంటే తమిళనాడులో, కేరళలో కూడా భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీలో గెలుస్తుంది. మన మహారాష్ట్రలో కూడా మేము మేయర్ పీఠం ఏంటంటే మొత్తం దక్కించుకున్నాం. ఇవాళ ఈ యొక్క ఆవశ్యకతను మేము ప్రజల దగ్గరికి పోయేటందుకు మాకు ఒక ఆస్కారం ఉంది. మంచి ఏంటంటే మొత్తం అంటే స్పందన వస్తున్నారు. ఇక ఇవాళ మనం చూస్తుంటే మేము 4 డిజిట్లు ఏంటంటే కార్పొరేషన్లో వస్తాం, 2 డిజిట్లు ఏంటంటే మేము 100% మేము ఏంటంటే మున్సిపాలిటీలో వస్తాం. కార్పొరేషన్లో కూడా మాకు 7 మంచి స్థానాలు మేము గెలిచే ఒక మంచి ఆస్కారం కూడా ఉంది. దీనికి భారతీయ జనతా పార్టీని అడ్డు వేయటానికి కాంగ్రెస్ పార్టీని మీరు చూడండి, మీరు ఇవాటి నుంచి రేపటి నుంచి మొదలెడుతున్నారు. రేపు రాత్రి వరకు మన ఇద్దరం ఒకటే కావాలని చెప్పి అంటే ములాఖాత్ చేసుకుంటారు, పొద్దున కొట్లాడతారు, రాత్రి ఏంటంటే సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇది ఇవాళ ఏకైక లక్ష్యం భారతీయ జనతా పార్టీ రావద్దని చెప్పి. కానీ మేము మా ఏంటంటే నాయకుల దగ్గర నుంచి మాది ఏంటంటే నేషనల్ పార్టీ అంటే జాతీయ పార్టీలో ప్రతి ఎన్నికలు కూడా మేము సీరియస్ తీసుకుంటాం. ప్రతి ఎన్నికల్లో కూడా మేము విజయం సాధించాలని పెడతాం. కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా వచ్చే నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులు మేము ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకుపోతామని చెప్పి దానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి సేవ్ తెలంగాణ, ఓట్ ఫర్ భారతీయ జనతా పార్టీ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. ఇవాళ మాకు మంచి స్పందన, ప్రజలు కూడా అనేకమైన అంటే హారతులు పెడుతున్నారు, వెల్కమ్ పెడుతున్నారు. మళ్ళీ వస్తాను సుభాష్ గారు. రైట్, మాతో పాటు జరుగుతున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, మొన్న సర్పంచ్ ఎన్నికలు అయినాయి. ముందు 60% అన్నారు, తర్వాత 70 అన్నారు, తర్వాత 80 అన్నారు. వచ్చిన వాళ్ళకి కండువాలు కప్పారు, మార్చేసుకున్నారు. అప్పుడు గుర్తులతో అయిన ఎన్నికలు కావాలి. మీరు ఎంత అన్నా వాళ్ళు ఎంత చెప్పినా అది నమ్మడానికి లేదు. అదే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా గుర్తులతో అఫీషియల్గా జరుగుతున్నాయి. 52 లక్షల మంది ఓట్లు వేయబోతున్నారు. సరే, అందులో కొంత తగ్గినా 50 లక్షలు వేసుకోవచ్చు. మొత్తం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు. మీ నల్గొండ జిల్లాలోనే 17 ఎంత ఉన్నట్టున్నాయి, 17 ఉన్నాయి మీ జిల్లాలోనే. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆల్రెడీ మొదలైంది. అంటే ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడుతూ కూడా అదే గుర్తు చేశారు. అచ్చంపేట, వికారాబాద్ ఆ 2 నియోజకవర్గాల్లో ఇద్దరు బీఆర్ఎస్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ నామినేషన్ దాఖలు చేసి బీఆర్ఎస్ బీఫామ్తో ఎన్నికయ్యారు. స్పీకర్ స్వయంగా అదే రోజు రాత్రి ఆయన కండువా కప్పేశాడు. ఏది కాంగ్రెస్ కండువా. మీ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, శ్రీకాంత్ గారు అదే కోట్ చేశారు. అంటే అలా ఫిరాయింపులు, జంపింగ్ జిల్లానీలు ఎమ్మెల్యేలే అవుతున్నారు. వీళ్ళు అవడం పెద్ద విషయంగా నేను అనట్లేదు. కానీ ఇలా మార్చుకొని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలుచుకుంటారా, లేదంటే గతంలో 2021లో దాదాపు 90-95% ఏం మార్చకుండా బీఆర్ఎస్ఏ గెలిచింది, అలా కొట్టేస్తారా మీరు కాంగ్రెస్ అనేది నేను అడుగుతున్న క్వశ్చన్. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి 2020లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ 77 కౌన్సిలర్లు ఏకగ్రీవైనాయి. ఎంఐఎం పార్టీ 3, మొత్తం 80. ఇప్పుడు ఓన్లీ 14 మాత్రమే ఏకగ్రీవైనాయి. అందులో 12 కాంగ్రెస్, 2 టీఆర్ఎస్. అంటే ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా అధికార వచ్చేసింది. సరే వచ్చేసింది, కండువా కప్పేశారు. సరే, ఇక 2 అయినాయి, ట్రై చేశారు కదా, అక్కడ వర్కౌట్ కాలేదు. ఏదైనా అయింది మాత్రం 14 మాత్రమే. గతంలో 80 అయినాయి. ఇక్కడ అధికార దర్పాన్ని ఉపయోగించి ఏకగ్రీవాలు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. మేము చేసిన డెవలప్మెంట్ చూసి ఎన్నికల్లో కూడా అదే రిజల్ట్ వచ్చింది. ఏకగ్రీవాలు మీరు ఎట్లయితే చెప్తున్నారో అప్పటి ఎన్నికల్లో కూడా అదే రిజల్ట్. మేము మొన్న సర్పంచ్ ఎలక్షన్ 64% వచ్చినాం. మేము వాస్తవం ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా పీసీ ప్రైడ్ చెప్పి 64%. మిగతా 36% ఎంఐఎం, అదేవిధంగా బీజేపీ కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ 24%, మిగతా దాంట్లో ఇండిపెండెంట్లు 8% భారతీయ జనతా పార్టీ వచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇక్కడ కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు 123 మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు. ఖచ్చితంగా మీరు చూడండి, 75% పైననే తప్ప 75% లోపల కాంగ్రెస్ పార్టీకి కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్, మేయర్లు మేము కైవసం చేసుకోబోతాం. వార్డులు దాదాపు 2996, అందులో కూడా 75% రావాల్సిందే కదా సార్. ఇక్కడ పోయినసారి కూడా మీరు గుర్తుపెట్టుకోండి, 2014లో అంతకుముందే మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు 2020 తర్వాత మాత్రమే వచ్చినాయి తప్ప అంతకుముందు మీకు చూడండి, మాకు 646 కౌన్సిలర్లు గెలిచినాం మేము ఎప్పుడు 2014.
అంటే 14 కాదు, 14లో బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలైనా 63, తర్వాత ఎంపీలు కూడా చూసినప్పుడు 11 వచ్చినాయి. ఎంపీలు ఒకటే బీఆర్ఎస్ వచ్చినాయి 61, ఇద్దరు బీఎస్పీ వాళ్ళు వచ్చి 63 వచ్చింది, 2 బీఎస్పీ 65 అయింది. మాకు 64 వచ్చినాయి, మాకు సిపిఐ పార్టీ ఒకటి. ఇప్పుడు మేము 2 బై ఎలక్షన్ గెలిచినాం. 58 మంది పార్టీలు జాయిన్ చేసిన అదంతా సబ్జెక్ట్ వేరే. 88 గెలిచినప్పుడు కూడా ఇండిపెండెంట్ ఇద్దరు జాయిన్ చేసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 12 మంది తీసుకొని టీడీపీ కూడా ఇద్దరు తీసుకున్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి చాలా డెమోక్రటిక్. మీరు చూసిన మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి మేము మా పార్టీ నుంచి ఒక్కో పార్టీ 3-4 పోటీ చేసి మాకు నష్టం చేసిన అయినా సరే మా పార్టీలో ఉన్నారు కదా చాలా సంవత్సరాల నుంచి పోటీ చేసుకుని అనుకున్నాం తప్ప ఇక్కడ కూడా చాలా డెమోక్రటిక్ ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి 14 మాత్రమే ఇనానమస్ అయిన పరిస్థితి. ఏకగ్రీవాలు 14 మాత్రమే 75 వస్తామంటున్నాయి. ఆ 25 పోయే దాంట్లో జగిత్యాల, గద్వాల్ లాంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే అక్కడ మీరే పోటీ పడుతున్నారు. అదే చెప్తున్నారు 75% కూడా 75% చూడండి 75% పైగానే తప్ప. అక్కడ జీవన్ రెడ్డి పాపం యాపిల్ గుర్తు, గాజుల గుర్తు, ఇంకేవో గుర్తులకు ప్రచారం చేస్తున్నారు. అలా చేస్తుంటే మీరు అంటే కాంగ్రెస్ పార్టీ అలాంటిది ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయింది? అధికారం ఉందా అని నేను అడుగుతుంది. మేము చెప్తున్నా అధికార దర్పం ఎప్పుడు దర్పం కాదండి, మీ పార్టీలో దాన్ని అధికార దర్పం అంటే ప్రజాస్వామ్యం. మా కాంగ్రెస్ సరితా తిరుపతి 7 పని చేస్తుంది, మీరు బీఫామ్లు గందరగోళం చేశారని ఇక్కడ అంటే ఎందుకు వచ్చింది అది అని ఆ ఇష్యూ. మా పార్టీలో విస్తృత ప్రజాస్వామ్యం ఉన్నది. మా పార్టీలో ఆల్రెడీ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అనుకోండి, వారు 14 ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు, తర్వాత 18 ఓడిపోతే మళ్ళీ ఎంపీ ఇచ్చిన పరిస్థితి. అంటే ఎప్పుడు ఓడిపోయినా కూడా అంటే 18లో ఓడిపోయినప్పుడు 19లో ఎమ్మెల్సీ ఇచ్చారు, తర్వాత 23లో ఎమ్మెల్యే మళ్ళీ ఎంపీ ఇచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీలు ఇస్తున్నారు. ఇప్పుడు అందరికీ ఇవ్వలేము మరి అట్లాంటి ఎంపీ. జీవన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది, వారు అనుచరుల కోసం ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఇప్పుడు మన సర్పంచ్ ఎలక్షన్ కూడా అందరూ పోటీ చేసుకున్నాము. మా కాంగ్రెస్ పార్టీకి 64% వచ్చింది. ఈసారి ఇంకా 75% నుంచి 85% తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోదు. అదే కాకుండా మేము 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. 2 సంవత్సరాలు మేము పెట్టిన ఖర్చు 17,000 కోట్ల రూపాయలు ఓన్లీ మున్సిపాలిటీకే. జిహెచ్ఎంసీకి 20,000 కోట్ల రూపాయలు. ఈ 5 సంవత్సరాల్లో 1,20,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ లో ఖర్చు పెట్టబోతున్నాం చెప్పి చాలా స్పష్టంగా మేము గెలిచినది పంచాయతీల్లో 64%, ఇప్పుడు 75% మున్సిపాలిటీలు గెలవబోతున్నాం. మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన డెవలప్మెంట్ డబ్బులు, మేము పెట్టిన ఖర్చు అదే మమ్మల్ని గెలిపించబోతుంది అనేది కాంగ్రెస్ వాదన. నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో కనీసం గౌరవప్రదంగా ఒక 40%, 35%, లేకుంటే 50% అట్లా తెచ్చుకుంటే తప్ప వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ అవ్వడం కొంచెం కష్టం కదా మీకు. ఇప్పుడు ఏ మున్సిపాలిటీ అని వెళ్ళనండి, మీరు 40% ఖచ్చితంగా కూడా 40 సీట్లు గెలుస్తారు. బీఆర్ఎస్ పార్టీ 40% సీట్లు మీకు మినిమం గెలుస్తుంది. ఓవరాల్ ఓటింగ్లో కూడా 40% ఓటింగ్ మాకు వస్తుంది ఓటింగ్ అంతా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎంత అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలంటే ఇప్పుడు జగిత్యాలే ఉందండి. జగిత్యాల్లో ఎంత ఘోరం అంటే మొన్న మీరు అంటే అసలు ప్రజాస్వామ్యం ఉందా అనిపిస్తుంది. ఏ కాంగ్రెస్ పార్టీ అని ఇప్పుడు నడిచేది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, అది చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి నడిపే పార్టీ అది. పాపం చరణ్ కౌశిక్ అన్న ఏ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నా నాకు అర్థమైతే లేదు. కానీ జగిత్యాల్లో కనీసం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు, కనీసం కాంగ్రెస్ పార్టీ కండువైనడు కప్పుకున్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజల్లో మంచి పేరు ఉన్నటువంటి వాళ్ళను రాత్రి కొట్టుకుంటే మీకే మంచిది కదా, మీరెందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? కొట్టుకున్నాడు కాదండి, మా నాయకులు మీకే మంచిది కదా, మీరు గెలుస్తారా? పోనీ జగిత్యాల మున్సిపాలిటీలో మీరు బీఆర్ఎస్ గెలవబోతుందా మీరు చెప్పగలరా? నేను ఛాలెంజ్ చేస్తాను కళ్యాణ్ గారు, మీకు కూడా జగిత్యాల మీద అవగాహన ఉన్నది. ఆ 40 మంది గెలిచేటువంటి 48 మందిలో 40 మంది కూడా బీఆర్ఎస్ పార్టీకి 6 నెలల లోపలనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే. మొన్న 30 మందిని కూడా కాదు అంటే మీరు అనేది ఏంది? ఆ 40 మంది మా బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళే అక్కడ గెలుస్తారు, వాళ్ళు గెలిచినా మేము గెలిచినట్టే సాటిస్ఫై అవుతారు. అలా కాదండి, అదొక మోసం. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటంటే అంతో కొంత మంచి పేరు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి నాయకులు లేరు, ఎక్కడ కూడా కార్యకర్తలు లేరు, నాయకులు లేరు. ఇప్పుడు వాళ్ళంతా కూడా అంతో కొంత మంచి పేరు ఉన్నటువంటి వాళ్ళను ప్రలోభ పెట్టి బెదిరించి లేకపోతే ఇంకో రకమైనటువంటి అవన్నీ చేసి ఇవాళ తీసుకొస్తున్నారు. మీరు జగిత్యాల పరిస్థితి చూడండి, 30 మందికి అసలు ఆ బీఫామ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకునే వరకు కూడా సభ్యత్వం కూడా లేదు. ఏ పరిస్థితిలో ఉందండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ? కాబట్టి ఇప్పుడు గెలుస్తారు కావచ్చు మున్సిపాలిటీలు, అంత మాత్రాన కాదు కదా. మీకు మీ అధికారం ఉన్నది 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 2.5 సంవత్సరాలు మొత్తానికే దుకాణం బంద్. ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడానికే ఇలాంటి సంకుచిత నిర్ణయాలే కారణం. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు కాంగ్రెస్ పార్టీలో. మీరు అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతే అంటున్నారో అసలు పార్టీకి ఒక లైన్ లేదండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా పాపం బయట నుంచి ఏదో బలవంతంగా ఈ ఆ స్కూల్లో చదువుకున్నా, ఈ ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా, రేపు ఇంకొకడికి పోతున్నా అనే పరిస్థితిలోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నది.
కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కొంత గ్యాప్ ఉన్నది ప్రజల్లో. కాంగ్రెస్ పార్టీ అంటే పూర్తిగా కూడా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే అసహించుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇంకా కూడా మిగతా పార్టీలు, ఇప్పుడు బీజేపీ పార్టీ ఉన్నది, అక్కడ ఎక్కడ అనుకూలమైతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆ నాయకులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజల పక్షాన పోరాడేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ. ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయాలన్నటువంటి ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయి మాకు. ఇంకా వీటన్నిటికి తోడు మీడియా, అధికారులు ఇవాళ ఏమైందంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే తెలంగాణ వాదులు ఉన్నారో వాళ్ళు మాత్రమే, కేసీఆర్ అభిమానులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉంటున్నారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే మిగతా సెక్షన్లన్నీ కూడా ఇవాళ ఏదైతే అధికార యంత్రాంగం ఉందో, తర్వాత పోలీసులు ఉన్నారో, లేకపోతే ఇంకా పెట్టుబడిదారులు ఉన్నారో, వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా లోపరుచుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. దానిలో ఫలితంగానే ఇవాళ మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా రిజల్ట్ అది. నేను చెప్తున్నా, మీరు డాటా తీయండి, గతంలో ఏ పార్టీలో ఉన్నారు, మొన్న అయినటువంటి సర్పంచులు కూడా ఈ 6 మాసాల కింద ఏ పార్టీలో గారు అట్లా మనం చూసుకుంటే 2014 ముందు బీఆర్ఎస్ లెవెల్ ఉన్నారు, అది కాదు. వాళ్ళంతా తర్వాత వచ్చి బీజేపీ 8 మంది ఉంటే 6 మంది బయట వాళ్ళే, మొత్తం బయట వాళ్ళే, పార్టీలు అలానే క్యాబినెట్ మొత్తం బయట వాళ్ళే కదా. సబితింద్రారెడ్డి కాంగ్రెస్, తలసాని శ్రీనివాసరావు టీడీపీ, ఎర్రవెల్లి దయాకర్ ఎవరున్నారు మీ పార్టీలో? నాకు అర్థం కాదు. ఆ మాట కొత్త కిరణ్ రెడ్డి గారు కాంగ్రెస్ చెప్పండి. నేను ఒక మాట, నాకు సూటిగా సమానం ఇవ్వండి. ఇవాళ 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందండి. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. లెక్క తీయండి, ఎంతమంది కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, కలిసిపోయాయి కదా బీఆర్ఎస్ లో. 2014లో కూడా 14 విషయం మాట్లాడట్లేదు, వాళ్ళంతే, వాళ్ళ అధికారంలోకి వచ్చాక పోయారు అంతే కదా. అంటే ఈ పరిస్థితి లేదండి ఎప్పుడు కూడా. పరిధి క్షేత్రస్థాయిలో ఎవరైనా మారితే ఎమ్మెల్యేలు, ఎంపీలు మారుండొచ్చు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరన్నా ఒక కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళను దండన పార్టీలోకి తీసుకోవడం, అసలు విచిత్రమైనటువంటి సందర్భం జరుగుతుందండి. ఆ రాజకీయ పార్టీలకు ఇవాళ పునాదులు కదిలిపోతున్నాయి. ఎవరు ఏ పార్టీ తెలుస్తలేదు, సిద్ధాంతాలు లేవు, కండువాలు ఎప్పుడు మారతాయో తెలియదు, ఎవరు ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళు చెప్తే కానీ తెలుసుకోలేని పరిస్థితి. అది వీళ్ళు వాళ్ళని కాదు, అందరిది అలానే ఉంది కదా పరిస్థితి. అంటే ఇంతకుముందు ఒక స్థాయిలో ఉండేనండి, ఎంపీలు ఎమ్మెల్యేలు మాత్రమే ఆ స్థాయిలో ఉండే. ఊర్లో తిరిగేటువంటి వాళ్ళకి ఏంటంటే అయ్యో పార్టీలు మారితే ఇబ్బంది అవుతుంది, మనల్ని ప్రజలు చులకన చూస్తారన్న భావన ఉండే. రేవంత్ రెడ్డి పుణ్యమా అని చెప్పి వాళ్ళు అసలు ఆ పూర్తిగా కూడా ఆ స్థాయి దాటి మొత్తం మీ కార్యకర్తలు, నాయకులు అంతా కాంగ్రెస్ కి వెళ్ళిపోయారని మీరు చెప్తుంది. ఇప్పుడు కార్యకర్తలు బోరండి. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి, ఇవాళ ఎక్కడైనా మీరు ఎన్నికలు జరిగే దగ్గర చూడండి, నిన్న వరకు కూడా అసలు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనటువంటి వ్యక్తికి వాళ్ళు బీఫామ్స్ ఇస్తున్నారు, మా బీఆర్ఎస్ పార్టీలు అందరూ తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా బీజేపీ కూడా మా మీదే పడ్డది అంతో కొంత. అంటే బీఆర్ఎస్ పార్టీని వీక్ చేసే లక్ష్యంగా పెట్టుకున్నారు. అది కొన్ని రోజులు నడుస్తుంది. మేము అపోజిషన్ లో ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా కొన్ని ఇబ్బందులు మాకు ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు. అయినా సుభాష్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ ని వీక్ చేసి ఆ స్థానంలోకి రావాలి అనేది బీజేపీ టార్గెట్. అది లెవెల్ అవునన్నా కాదన్నా అలానే ఉంది. బీఆర్ఎస్ ని కథం పట్టియాలి, అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, సెకండ్ బీజేపీ వస్తుంది, ఆ తర్వాత మనం చూసుకుందాం అనే మైండ్ సెట్లో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆ పరిస్థితి మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో కనిపించలే. ఎందుకంటే మీరు ఎక్కడో ఉన్నారు, బీఆర్ఎస్ కంటే చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళు 3,000, 3,500 సర్పంచులు వస్తే మీకు 1000 కూడా రాలేదు. ఇప్పుడు మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ ఒకవేళ 3వ స్థానానికే పరిమితం అయితే రానున్న ఎన్నికలకు సంబంధించి ఎలా ఉండబోతుంది వాతావరణం? మీ అంచనా ఏంటి? ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీ అంచనా ఏంటి? సార్ మాది పొలిటికల్ పార్టీ, మాది ఏంటంటే స్వచ్ఛంద సంస్థ కాదు. మేము ఏంటంటే పొలిటికల్గా ఇస్తాం. మా మొత్తం టార్గెట్ ఏంటంటే నెంబర్ 1 కావాలని చెప్పి. నెంబర్ 1 కావాలంటే ఇప్పుడు నెంబర్ 2 ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ వీక్ అయిపోయింది, ఇంకా వీక్ అయింది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఏంటంటే మొత్తం ఏంటంటే కుమ్మలాటలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేసినా మీరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు నెంబర్ 2కి వచ్చారు కదా, మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నెంబర్ 2కి వచ్చేసారు సార్. మరి ఇప్పుడు మున్సిపాలిటీలో చూడండి, మేము ఏంటంటే గ్రాఫ్ ఏంటంటే పెరుగుతుందా తగ్గుతుందా? మాది బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలకు ఏం చేసినారని చెప్పి వాళ్ళ అందరూ అడుగుతున్నారు. ఉద్యమ పార్టీ అని చెప్పిన తర్వాత ఇవాళ పట్టుమని ఏంటంటే 10 మంది ఏంటంటే లీడర్ లేరన్న. అంటే నిజంగా ఏంటంటే మన ఏంటంటే కేసీఆర్ అభిమానులు చెప్తే అందులో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి పోయినారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే పోయినారు. వాళ్ళిద్దరూ ఒక్కటే, మేము ఏం చేసినా అధికారంలో ఉండాలి, అధికారమే లక్ష్యం. ప్రజల గురించి ఏంటంటే ఆలోచించాల్సిన పరిస్థితి వాళ్ళకి అవసరం లేదు, ఏం లేదు. మేము అధికారంలో ఉంటే అన్ని ఆటోమేటిక్ వస్తాయని చెప్పి ఏంటంటే భ్రమలో ఉన్నారు. ఇవాళ చూస్తుంటే మేము ఇవాళ
చాలా క్లియర్గా మాది ఏకైక లక్ష్యం మేము నెంబర్ 1 కావాలని చెప్పి, అత్యధిక స్థానాలు మేము ఏంటంటే డెవలప్ చేయాలని చెప్పి. మాది ఏంటంటే స్వచ్ఛంద పార్టీ కాదు. దట్ ఈస్ ఏంటంటే 100% మేము ఏంటంటే పొలిటికల్గా చూస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకు ఎట్లయితే వీక్నెస్ అయిపోయిందో బీఆర్ఎస్ పార్టీకి కూడా అట్లనే వీక్నెస్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఏంటంటే వీక్నెస్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ వస్తే మమ్మల్ని నేర్చుకు మళ్ళీ ఒక్కసారి కనుక వాళ్ళ అధికారంలో వస్తే గుజరాత్లో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, ఒరిస్సాలో, మన ఏంటంటే జస్ట్ హర్యానాలో ఎట్లయితే వాళ్ళు ఏంటంటే పదే గెలుస్తున్నారని చెప్పి వాళ్ళకు ఒక మెంటల్ ఏంటంటే టెన్షన్ మొదలైపోయింది అన్నాడు. వీళ్ళకి కనుక అధికారం వస్తే మనం ఏంటంటే కనీసం ఏంటంటే అడ్రస్ కూడా ఉండమా, ఒక ఏంటంటే 3-4 టర్మ్స్ ఏంటంటే మొత్తం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి ఏది ఏమైనా కూడా మన ఇద్దరం కలిసి ఉంటేనే ఏంటంటే కలదు సుఖం అన్నట్టు ముందుకెళ్తున్నారు. ఇటువంటిది ఏం లేదు. మేము డెవలప్మెంట్ ఎజెండా మీద పోతున్నాం. డెవలప్మెంట్ ఎజెండా మీద మనకి ఇవాళ మేమే కదండి. సుభాష్ గారు ఉందా మీకు నమ్మకం ఉందా? ఈ ఎన్నికల్లో మీరు మొదటి స్థానమో రెండో స్థానమో ఈ ఎన్నికల్లో వస్తామని ఉందా? 100% ఉందండి. ఎందుకంటే మేము ఫస్ట్ ప్లేసా సెకండ్ ప్లేసా ఒకటా రెండా అని చెప్పి 6 నెలల నుంచి 6 నెలల నుంచి మేము ఏంటంటే క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్ దగ్గర నుంచి మొదలుపెడతాం. నిన్న కూడా మీటింగ్ అయింది సార్ పార్టీ ఆఫీస్లో. మేము ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పి మా ఏంటంటే ఆర్గనైజేషన్ స్కిల్స్, మా ఏంటంటే ఆర్గనైజేషన్ చూసి వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బెంబేలెచ్చిపోతున్నారు. మీరు చూడండి, రేపు పొద్దున ఏంటంటే వాళ్ళు క్లియర్గా ఏదైనా కూడా ఎట్లయినా డబ్బులు పంచో లేకుంటే పోలీసులు పెట్టుకోనో ఏదైనా పెట్టి భారతీయ జనతా పార్టీని ఏంటంటే ఆపాలని చెప్పి ఇదే చూస్తున్నారు. మొన్న సర్పంచ్ ఎన్నికలు కూడా అదే చూస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో ఏంటంటే వాళ్ళకి కాలేదు. అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏంటంటే మేము చాలా నేరోగా ఓడిపోయినాం. ఇటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 100% ధీమా ఉంది భారతీయ జనతా పార్టీ గ్రోత్ వస్తుందని చెప్పి. ఎందుకంటే మాది ఏంటంటే గ్రాఫ్ పెరుగుతుంది, వేరే పార్టీల గ్రాఫ్ తగ్గుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరు పోయినా, ఎక్కడ పోయినా, మున్సిపాలిటీలో పోయినా, ఎక్కడ పోయినా కూడా మీరు ఇచ్చిన హామీల గురించి అడుగుతున్నారు సార్. అసలు ఏంటంటే ఏం హామీలు ఇచ్చిన ఇప్పుడు నేను అన్ని అంటే మొత్తం చెప్పలేము, కానీ ఆ హామీల సంగతి ఇవాళ డెవలప్మెంట్ ఎజెండా అన్నారు. రైట్ చరణ్ గారు, సుభాష్ గారు చెప్తున్న పాయింట్లు ఏంటంటే డెవలప్మెంట్ చేస్తామని వచ్చారు, ఏం డెవలప్మెంట్ లేదు. ఫస్ట్ పాయింట్, మున్సిపాలిటీలో డెవలప్మెంట్ లేవు, ఎక్కడే ఉందని. రెండోది, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం యాడ్ చేస్తామన్నారు, చేయలేదు. పెన్షన్లు 4,000 చేస్తామన్నారు, చేయలేదు. ప్రతి మహిళకి 2,500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. చదువుకునే విద్యార్థినికి స్కూటీ కొనిస్తామన్నారు, ఈవీ అనుకుంటుంది, ఈవీ స్కూటీ కొనిస్తామన్నారు, కొనియలేదు. తర్వాత 12,000 ఆటో డ్రైవర్లకి, పురపాలక అంటేనే అన్ని ఆటో డ్రైవర్లే అక్కడ ఎక్కువ ఉంటారు కుటుంబాలు, 12,000 ఆటో డ్రైవర్లకి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఫ్రీ బస్ పాస్ ఇచ్చారు, అది కూడా ప్రచార అంశంగా మారింది. మీరేమో బస్సు ఫ్రీ ఇచ్చాము వెళ్తున్నారు కదా మీరు మహిళలు అని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వెళ్ళి మీకు ఫ్రీ అయింది, మీ ఆయనకు డబుల్ అయింది బస్ టికెట్, అప్పుడు ఫ్రీ డబుల్ రెండు ఒకటే కదా అనేది వాళ్ళ ప్రచారం. ఇవన్నీ అంటే మీరు నెరవేర్చని హామీలు, మీరు చేయని డెవలప్మెంట్, ఇది మీకు ఇబ్బందిగా లేదా ప్రచారంలో? సార్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలు చూసారు. వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేశారు తెలంగాణ సమాజం అంతా చూసారు, దేశంలో ప్రజలంతా చూసారు. మొన్న బడ్జెట్లో వీళ్ళు మహిళల గురించి మాట్లాడుతారు కదా, 53,000 కోట్ల రూపాయలు మీరు మన బడ్జెట్లో తక్కువ చేశారు. సెంటర్డ్ స్పాన్సర్డ్ స్కీమ్స్ 20 ఉంటే 17కి మీరు నిధులు తక్కువ చేశారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు కేటాయించిందంతా 80,000 కోట్ల రూపాయలు. దేశంలో 33 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మొత్తం తెలంగాణకు వచ్చింది ఎంత? మేము 2 సంవత్సరాల కాలంలో 17,000 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ ఖర్చు పెట్టుకున్నాం. నిజామాబాద్ కార్పొరేషన్కు ప్రతి డివిజన్ కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుని, నల్గొండలాని మున్సిపాలిటీకి అయితే దాని కార్పొరేషన్ అప్డేట్ అయితే 221 కోట్ల రూపాయలు. కేంద్రం సహకారం అనేది ఎంత ఉందో తెలంగాణ సమాజానికి తెలుసు. మీరు ఇచ్చిన నిధుల గురించి కూడా తెలంగాణ సమాజం తెలుసు. ఎందుకంటే మూసీ సంబంధించి కావచ్చు, 1,30,000 కోట్ల రూపాయలను మెట్రో విస్తరణ సంబంధించి కావచ్చు. హైదరాబాద్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ మెట్రో ఉంది. దాని గురించి ఇది అది కాదు, దేని గురించైనా మేము ఇంకోటి మహిళల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పి కేంద్ర అదే చెప్తాను. ఉచిత బస్ ప్రయాణం ద్వారా నెలకు 300 సంవత్సరానికి 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 300 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ చేస్తాం. ఇప్పటి వరకు 6,000 కోట్ల రూపాయలు పైసలు రియంబర్స్మెంట్ ఆర్టీసీ చేసినాం. మహిళలకు సంబంధించి సోలార్ విద్యుత్తులో భాగస్వామ్యం చేసినాం, పెట్రోల్ బంకులో వాళ్ళకు భాగస్వామ్యం చేసినాం, ఇంద్రమ్మ శక్తి భవనాలు కట్టించినాం, శిల్పారామంలో స్టాల్ ఇచ్చినాం, మన సమ్మక్క సారకు సంబంధించి 500 స్టాల్ ఇచ్చినాం, స్కూల్ యూనిఫామ్లో భాగస్వామ్యం చేసినాం. తర్వాత ఇంద్రమ్మ చీరలకు సంబంధించి ఆ కాంట్రాక్ట్ కూడా మహిళలకే ఇచ్చినాం. మేము చెప్తున్నాం మహిళల గురించి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఎంత తక్కువ మాట్లాడుతుంది అంత మంచిది. 26,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మేము పారిపోతలే. దాదాపు 49.33% మహిళలు
మీరేం చేసినా మేము చేసిన చర్చ చేయడానికి సిద్ధం. Right. 4,500 శ్రీకాంత్ రెడ్డి గారు మీరు సిద్ధమా? BRS పార్టీ ఎగ్గొట్టింది. BRS ఏం మహిళలకు చేసింది? సంబంధించి BRS ఏం చేసింది? ఆగండి. కాంగ్రెస్ ఏం సార్, చేసింది? 4,500 కోట్ల చర్చకు రూపాయలు సవాల్ ఎగ్గొట్టిన వాళ్ళు. విసురుతున్నారు. అడుగుదాం అదే అడుగుదాం. కాకుండా రెండోసారి చర్చకు మీరు సార్, సిద్ధంగా మొదటిసారి ఉన్నారా? మంత్రివర్గంలో మహిళనే తీసుకోలేదు. మీరు మీరు ఏం మాట్లాడితే చేశారు ఎట్లా? శ్రీకాంత్ గారు? 12,000 కోట్లు కాదండి, 1,200 కోట్లు కాదు, 12 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. పాత పెండింగ్ బిల్లులే వస్తలేవు, ఎవరు కూడా పని చేస్తలేరు. మీకు అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడ్డది ఈ రాష్ట్రంలో. అసలు ఎక్కడ ఒక సిమెంట్ రోడ్ కానీ, ఒక డ్రైనేజ్ కానీ, ఒక నిర్మాణాత్మక కార్యక్రమం కానీ ఎక్కడ కూడా లేదు. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో తుంగలో తొక్కిర్రు. మీ ఉచిత బస్సు పేరు మీద ఈ రోజు బస్సుల సంఖ్య తగ్గించారు. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. బస్సులు యాక్సిడెంట్లు అవుతున్నాయి, మధ్యలో బస్ డ్రైవర్లు బస్సు ఆపి రిపేర్ చేసుకునేటువంటి పరిస్థితి. చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఒక్కటే కాదండి, ఆరోగ్యం పడకేసింది, పారిశుభ్రత పడకేసింది. అసలు రాష్ట్రంలో అస్తవ్యస్తమైనటువంటి పాలన నడుస్తుంది. ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న అక్కడికి పోయిండు కదా, అమెరికా ఒక యూనివర్సిటీలో చదువుకొని వద్దామని పోయిండు. చదువుకున్న తర్వాత కూడా 5 రోజులు స్కూల్ పోయినాక ఏమైందో కూడా మనం చూసినాం మళ్ళా తెల్లారితేనే. కాబట్టి వీళ్ళకు ఒక స్పష్టమైనటువంటి విజన్ లేదు. అధికారం అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రు. వచ్చిన తర్వాత ప్రజల్ని టార్చర్ చేసుడు, ప్రతిపక్ష నాయకులను టార్చర్ చేసుడు. ఎక్కడుందండి అభివృద్ధి? ఒక్క కార్యక్రమం జరుగుతలేదండి. ఇవాళ కేసీఆర్ గారు పెట్టిన చెట్లను కూడా పీకేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ ఇవాళ నడుస్తా ఉంది. ఒకటే కాదు, మీరు రండి ఊర్లకు, పరిశుభ్రత లేదండి, బ్లీచింగ్ పౌడర్ లేదండి, బ్లీచింగ్ పౌడర్ లేదు, మోర్లు తీసేటువంటి వాళ్ళు లేరు. కనీసం మీకు వాళ్ళకి సిబ్బందికి జీతభత్యాలు లేవండి. 4th క్లాస్ ఎంప్లాయీస్ సఫాయిల జీతాలు ఆపుతున్నారండి. మీరు మాట్లాడతారు 70,000 కోట్ల అప్పు, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు మాట్లాడతారా? ఇంకా 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఎగ్గొట్టిన ఇవరా జీతాలు ఇవరా? పరిశుభ్రత పట్టించుకోరా? బాధ్యత లేదా మీకు? ఆదాయం పెంచిన ఆదాయం చెప్తలేరు. చరణ్ కౌశిక్ గారు పెంచిన ఆదాయం చేసిన అప్పు చెప్తున్నారు, పెంచిన ఆదాయం చెప్పండి. ఎట్లా వస్తాయండి? 20,000 కోట్లు ఎట్లా వస్తాయి చెప్పండి? నెలకు 20,000 కోట్ల రూపాయలు. సమ్మక్క సారకు 251 కోట్ల రూపాయలు ఇచ్చారు. మీరు మాతో చర్చ అడిగారు, ఆయన ఏం చెప్పాలో వినాలి కదా. మీరు ఎక్కడ బీకారో అడుగుదాం, ఎక్కడ బీకారో అడుగుతాను, ఎక్కడ చెట్లు బీకారో అడుగుతాను, ఎక్కడ బీకారో ఎందుకు బీకారు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు కనిపించిన చెట్లన్నీ గ్రామాల్లో గానీ పట్టణాల్లో ఇప్పుడు ఎక్కడికి పోయినాయి? మేము అడుగుతున్నాం, చెప్పండి ఎక్కడికి పోయినాయి? ఎన్ని చెట్లు పెట్టారు మీరు? గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అవినీతి పాల్పడరని చెప్పింది ఆమె. దాని మీద మాట్లాడు మరి. అవునండి, మీరు చెయ్యండి కదా. మొన్న చూసినాం కదా సమ్మక్క సారక్క దగ్గర మీరు చేసిన నిర్మాణాలు ఏమైనాయండి? నెల కూడా ఆగలే మీ నిర్మాణాలు. ఎంత దారుణం అండి. ఒక్కటి కాదండి, అవినీతి పాలన, కాంగ్రెస్ పాలన. కీర్తిని పెంచినాం కదా. మీరు ఏమన్నా పోయినాడు మీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఏకంగా శాసనసభ కీర్తి పెంచాలనుకున్నారు కానీ డ్యామేజ్ అయిందని చెప్పారు. డ్యామేజ్ అనేది అంతమంది వచ్చినప్పుడు చిన్న చిన్న డ్యామేజ్ అయితే పర్మనెంట్ గా ఉన్న డ్యామేజ్ అయితే ఎట్లయితే అండి? 10 రోజులకి డ్యామేజ్ అయితే అసలు కేసీఆర్ గారు మీరు ఒక్కటండి, మీరు అప్పుల గురించి మాట్లాడుతున్నారు. మరి కేసీఆర్ గారు పెంచిన ఆదాయం శ్రీకాంత్ గారు, ఎన్నికల ప్రచారంలో ఇది కూడా ఒక అంశమైంది. చివరికి సమ్మక్క సారక్క జాతరకు కూడా కేసీఆర్ రాలే, హరీష్ రావు రాలే, సీతక్క రాలే. అంటే పేద దేవుళ్ళు అంటే మీకు అంత లోకువా అని సీఎం రేవంత్ రెడ్డి గారే నేరుగా అడుగుతున్నారు. దానికేం చెప్తారు? డెఫినెట్ గా అండి, నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ నోటికి అడ్డు అదుపు లేదండి. అక్కడ ఏందండి పరిస్థితి ఏంది చెప్పండి? సమ్మక్క సారక్క జాతరలో పోయినటువంటి భక్తుల పరిస్థితి ఏందండి? వీళ్ళ విఐపీల కొరక మంత్రి కాన్వాయ్ మీద దాడి జరిగింది. అసలు ఎక్కడుందండి? వీళ్ళకి ఒక నిర్వహణ వస్తుందా? చాలా దారుణం అండి. అసలు ఈ 10 సంవత్సరాలలో జరగనటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు పోలీసు వ్యవస్థ ఇంత నిర్లక్ష్యంగా ఉంటుంది? ఎక్కడ జరిగిందండి? మంత్రి కాన్వాయ్ మీద దాడి జరుగుతుంది అండి. మొన్న సమ్మక్క సారక్క గారు ఇంకా కేసీఆర్ రమ్మంటారు అక్కడికి. కాబట్టి మీరు ఇబ్బందులు మొదలు దయచేసి చూడండి ఏ విధంగా పరిపాలన గతంలో ఉండే. దేనికైనా ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా 2వ ప్లేస్ లో ఉంటారా? సరే, అధికార పార్టీ అడ్వాంటేజ్ ఉంటుంది, అధికార పార్టీ ఫస్ట్ ఉంటుంది అని అనుకుందాం. ఎన్ని దౌర్జన్యాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మంచి గౌరవప్రదమైనటువంటి సీట్లను మేము గెలవబోతున్నాం. రైట్, అది 100కు 100%. రైట్. సుభాష్ గారు, మీ అంచనా ఏంటి చెప్పండి ఫైనల్ గా. సార్,
వాళ్ళు ఏంటంటే గెలవబోతున్నారు అని అంటారు కదా, వాళ్ళు ఒకటే చేస్తారు, వాళ్ళు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి అంటే మేమే గెలిచినామంటారు. ఇది వాస్తవం. ఒకటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ కావద్దు, వస్తే మాత్రం వీళ్ళు ఏంటంటే ఒక్కసారి ఎక్కువైందంటే మేకే కూసుకుంటారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేము డెవలప్ చేస్తాం, అసలు మీ దగ్గర డబ్బులే లేవు కదండి, ఎక్కడి నుంచి డెవలప్ చేస్తారు చెప్పండి? డబ్బులు ఎడికలు వస్తారు. స్వయాన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఢిల్లీలో పోయి చెప్తారు కదా, చెప్పులు పెడితే చెప్పులు ఏంటంటే దొంగతనం పోతున్నారు, అప్పులు ఇచ్చేది ఏంటంటే కనీసం అప్పులు కూడా ఇస్తలేదు, ఏంటంటే మొత్తం ఏంటంటే దొంగతనం చూస్తున్నారని చెప్తున్నారు. ఆ పార్టీ ఏమో మంచిగా మనకు చాలా డబ్బులు ఉన్నాయంటే స్టేట్లో మంచిగా అంటే మదరంలో స్టేట్లో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో మీరేం చేస్తారు మేము డెవలప్మెంట్ చేస్తాం. మున్సిపాలిటీలో 100% డెవలప్ చేస్తాం. ఇవాళ అవినీతి రహిత మున్సిపాలిటీలు తీసుకొస్తామని చెప్పి మేము మేనిఫెస్టోలో పెట్టాం. ఎందుకంటే మేము ఎప్పుడు డబ్బులు తీసుకొచ్చినా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఆ పార్టీ పోతుంది, ఈ పార్టీ అప్పులకైనా ఇంట్రెస్ట్ కడదామని పెడుతున్నారు. డెవలప్మెంట్ మీదే పోతున్నాం. ప్రజలు ఏంటంటే ఇవాళ అన్ని పార్టీలకు అవకాశం ఇస్తాం, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని కంకణం కట్టుకున్నారు. డెఫినెట్ గా మాకు మంచిగా వస్తున్నాం. రైట్ సుభాష్ గారు, ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి. చరణ్ గారు ఒక్క నిమిషం నేను అడగనియండి క్వశ్చన్. గతంలో 2020లో జరిగిన ఎన్నికల్లో 90-95% కారు గుర్తుకు ఓట్లేసి కారు గుర్తు చైర్మన్లు, మేయర్లు అంతా గెలిచారు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు. ఇప్పుడు మీరు 75% గెలుస్తామని చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందా? ఎందుకంటే చాలా ప్లేసుల్లో కార్పొరేషన్ చెప్తాం మీకు, ఫైనల్ కంక్లూడ్ చేద్దాం మనం. కరీంనగర్, నిజామాబాద్లో చాలా ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తుంది. అక్కడ బీఆర్ఎస్ కొంత వెనుకబడి ఉంది, అక్కడ బీజేపీ. కరీంనగర్లో అయితే కాంగ్రెస్ వెనుకబడి ఉందని చెప్తున్నారు. జనరల్ అనాలిసిస్ ఇది అంతే. మిగిలిన రామగుండంలో కొంత కాంగ్రెస్కి ఎడ్జ్ ఉండొచ్చు, మంచిర్యాల కాంగ్రెస్ ఉండొచ్చు, కొత్తగూడెంలో అయితే మీ మిత్రపక్షం సిపిఐ మీ మీద పోటీ చేస్తుంది. అక్కడ నల్గొండ మీకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఇట్లా అంటే చూస్తుంటే వాతావరణం మిక్స్డ్ కనిపిస్తుంది సార్. ఇక్కడనే కాదు, మీరు మొన్న మహారాష్ట్రలో చూసిరు కదా, శరద్ పవార్, అజిత్ పవార్ గారు కలిసి పోటీ చేసిన పరిస్థితి, ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసి పోటీ. ఈ పరిస్థితుల్లో 75% వస్తుందంటారా అని అడుగుతున్నా. మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఎంఐఎం బీజేపీ కలిసి మున్సిపల్ చైర్మన్ అయింది అక్కడ. భారతీయ జనతా పార్టీ మొన్న బడ్జెట్ లో 53 లక్షల కోట్ల బడ్జెట్ లో 17,20,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరు. మీరు 20 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ 17 స్కీమ్లు తక్కువ చేసారు. రాష్ట్రాలకు 2,50,000 కోట్ల రూపాయలు తక్కువ చేసారు. మహిళలకు 50,000 కోట్ల రూపాయలు తక్కువ చేసారు. 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 210 లక్షల కోట్లు అప్పు చేసి మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు, పోతే చెప్పులు దొంగలాగా చూస్తున్నారు ఢిల్లీకి పోతే అని ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్ చెప్తున్నారు. వాస్తవ విషయాలు ఎప్పుడు మేము ప్రజలకు వివరిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఖర్చులు తక్కువ చేసి ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి గ్లోబల్ సబ్మిట్ చేసినాం. తెలంగాణకు 3 జోన్లుగా విభజించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాను. ఇప్పటికే 17,000 కోట్ల రూపాయలు మున్సిపల్ కోసం ఖర్చు పెట్టాం. హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతాం. మీరు అసలు తెలంగాణకి ఏం చేయకుండా మీరు ఆల్రెడీ 12 సంవత్సరాలు చూసారు, మీ పని అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ కూడా చూసారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారు. 75% తక్కువ. సెకండ్ బీఆర్ఎస్ పార్టీ, థర్డ్ భారతీయ జనతా పార్టీ ఉండబోతాం. ఎందుకంటే వాస్తవాలు నేను పొలిటీషియన్, నేనేదో తాత్కాలిక పొలిటీషియన్ కాదు కాబట్టి బీజేపీ సెకండ్ ఉంటుంది, థర్డ్ భారతీయ జనతా పార్టీ. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్, కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ కు బీజేపీ మధ్య, కొన్ని స్థానాల్లో ముక్కోన పోటీ కూడా ఉన్నమాట వాస్తవం. ఖచ్చితంగా అత్యధికంగా కౌన్సిలర్ కార్పొరేట్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. థ్యాంక్ యూ చరణ్ గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సుభాష్ గారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు అనేవి ఏ పార్టీ బలం ఎంత, తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో ఆయా పార్టీల బలాన్ని ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ విఫలమైందా, సక్సెస్ అయిందా చెప్పే ఎన్నికలు కూడా ఇవి తీసుకోవచ్చు. కొంత అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉన్నా బీఆర్ఎస్, బీజేపీ కూడా గట్టిగా పోటీ పడుతున్నాయి. కాబట్టి ఎలాంటి రిజల్ట్ రాబోతుంది అనేది మనం చూడాలి. ఎల్లుండి దీనికి సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. ఇది లంచ్ అవర్ డిబేట్.